సాధారణంగా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కు ఆ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలపై విన్నవించుకోవడానికి వస్తూ ఉంటారు. కలెక్టర్ చొరవతో కొన్ని వెంటనే పరిష్కారమయ్యే సమస్యలు ఉంటే కొన్ని టైం తీసుకునే సమస్యలు కూడా ఉంటాయి. అయితే గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఒక 8 ఏళ్ల బాలుడు ప్రత్యక్షమయ్యాడు. స్కూల్ బ్యాగ్ వేసుకుని చేతిలో ఒక ఫిర్యాదు పేపర్ పట్టుకుని కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కు వచ్చాడు. అయితే ఆ బాలుడిని చూసిన వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ పిల్లోడికి ఏం కష్టం వచ్చింది, కలెక్టర్ దగ్గరకు ఎందుకు వచ్చాడనే రకరకాల ప్రశ్నలైతే వారి బుర్రలో మొదలయ్యాయి. అయితే అసలు ఎందుకు ఆ అబ్బాయి అక్కడికి వచ్చాడు, ఆ అబ్బాయి మాటలను మనం విందాం. ఆ అబ్బాయి బయట ఉంది, ఒకసారి యూట్యూబ్ స్క్రీన్ మీద ప్లే చేస్తారు. కాలంలో పడేశారు మా టిఫిన్ బండి. ఎవరు పడేశారు? వేరే వాళ్ళు తెలీదు, కావాలని పడేశారు. చాలాసార్లు తిరిగి ఆఫీస్ దగ్గర, అందుకనే మా అమ్మ ఇక్కడికి పంపించింది. చచ్చిపోవడం పట్టు ఉంటుంది. అందుకని మా అమ్మ టిఫిన్ బండి ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోవడం పట్టు ఉంటుంది. అందుకని నేను వచ్చాను. మీ నాన్న ఏం చేస్తున్నాడు? లారీకి వెళ్తాడు. మరి పడుచుకోడా? టిఫిన్ బండి కావాలి, పెట్టుకోవడానికి కావాలి. ఇప్పుడు ఫైనల్ గా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి అక్కడ, అంతేగా? స్కూల్కి వెళ్ళలేదు దేనికి? స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళలేదు. చూసారా, ఆ బాలుడు వచ్చింది తన సమస్యపై కాదు, తన తల్లి సమస్యపై. అయితే రోడ్డుపై చిన్న వ్యాపారం చేసుకునే తన తల్లికి కష్టం వచ్చింది. ఇది చూసిన ఆ బాలుడికి ఎంతో బాధ వేసింది. దీంతో ఏకంగా కలెక్టర్ దృష్టికి ఆ సమస్యను తీసుకువచ్చాడు. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వద్ద తన తల్లి టిఫిన్ బండి నిర్వహించింది. అధికారులు ఆ టిఫిన్ బండిని మూయించేశారు. దీంతో మనస్తాపానికి గురైంది ఆ తల్లి. పొట్ట నింపే టిఫిన్ బండి మూతపడడంతో ఏం చేయాలో తోచని పరిస్థితికి వెళ్లిపోయింది. తల్లి ప్రవర్తనలో మార్పు గమనించిన ఆ బాలుడు తల్లి ఆవేదన చూడలేక కలెక్టర్ని కలిసేందుకు వచ్చాడు. యశ్వంత్ సమస్యను విన్న కలెక్టర్ నాగలక్ష్మి వెంటనే బాలుడి తల్లి టిఫిన్ బండి పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ స్పందనపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఆ బాలుడు ఆ విధంగా ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ బాధను విన్నవించుకున్న ఆ ప్రాసెస్ అయితే చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంత చిన్న బాలుడు, 8 ఏళ్ల బాలుడు అలాంటి చర్యని చూసి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన తల్లి ఆవేదన చూడలేక కలెక్టర్ దగ్గరకు వచ్చిన ఆ బాలుడి ధైర్యాన్ని చూసి అందరూ కూడా ఔరా ఉంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ టిఫిన్ బండి. ఏం చేశారు? కాలంలో పడేశారు మా టిఫిన్ బండి. ఎవరు పడేశారు? వేరే వాళ్ళు తెలీదు, కావాలని పడేశారు. చాలాసార్లు తిరిగి ఆఫీస్ దగ్గర, అందుకనే మా అమ్మ ఇక్కడికి పంపించింది. చచ్చిపోవడం పట్టు ఉంటుంది. అందుకని మా అమ్మ టిఫిన్ బండి ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోవడం పట్టు ఉంటుంది. అందుకని నేను వచ్చాను. మీ నాన్న ఏం చేస్తున్నాడు? లారీకి వెళ్తాడు. మరి పడుచుకోడా? టిఫిన్ బండి కావాలి, పెట్టుకోవడానికి కావాలి. ఇప్పుడు ఫైనల్ గా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి అక్కడ, అంతేగా? స్కూల్కి వెళ్ళలేదు దేనికి? స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళలేదు. కరెక్ట్. ఎక్కడండి?